భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. సీజ్ ఫైర్ అనేది ఇంకా లేదు, కేవలం కామా మాత్రమే పెట్టున్నాం, ఫుల్ స్టాప్ పెట్టలేదు అన్న అంశం నేపథ్యంలో, కాల్పుల విరమణ పూర్తిగా అవ్వలేదు అన్న నేపథ్యంలో ఇవాళ జరిగే చర్చలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ చర్చల తర్వాత అది ఫుల్ స్టాప్ పడుతుందా, కామాగానే మిగిలిపోతుందా, లేకపోతే ముందు వార్ దిశగా వెళుతుందా అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఈ చర్చల్లో ప్రధానంగా డీజీఎంఓ స్థాయి అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్ అలాగే పాకిస్తాన్ ఇద్దరు కూడా హాట్ లైన్ ద్వారా చర్చలు జరుపుతున్నారు. అది ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తూ ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా భారతదేశం 3 అంశాల మీద పట్టుబట్టే అవకాశం కనబడుతోంది. ఒకటి, ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించాలి, కాబట్టి మీ దగ్గర ఉండే ఉగ్రవాదులను మాకు అప్పగించాలి, ఎస్పెషల్లీ అజర్ మసూద్ లాంటి వాళ్ళను అప్పగించాలనే డిమాండ్ క్లియర్గా పెట్టే అవకాశం కనబడుతోంది. పాయింట్ నెంబర్ 2, ఉగ్రవాద శిబిరాలను మీ దేశంలో వాటిని మీరే ధ్వంసం చేయాలి, వాటిని లేకుండా చేయాలి, నిర్మూలించాలి. పాయింట్ 2 అడిగే అవకాశం ఉంది. పాయింట్ 3, పీఓకేను మాకు స్వాధీనపరచండి అని కూడా భారత్ డిమాండ్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకు అంటే నిన్న దీని మీద మొన్న ప్రకటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రకటన చూసినా, నిన్న నరేంద్ర మోదీ గారు త్రివిధ దళాలతోటి ఆయన జరిపిన చర్చల దరిమిలా చూసినా కూడా ఈ అంశాన్ని, పీఓకే అంశాన్ని ప్రధానంగా చర్చల్లో పెట్టాలి అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ 3 డిమాండ్లు ప్రధానంగా భారత్ ప్రస్తావించే అవకాశం కనపడుతుంది. అయితే ఈ 3 డిమాండ్లలో అజర్ మసూద్ మాత్రమే కాస్త సక్సెస్ఫుల్, ప్రాక్టికల్గా సాధ్యమయ్యే డిమాండ్గా కనపడుతుంది. ఎందుకంటే అజర్ మసూద్ అనేవాడు ఆల్రెడీ ఉగ్రవాదిగా ముద్రపడ్డాడు, అక్కడ వాళ్ళ దేశంలో ఉన్నాడనేది సుస్పష్టం. కాబట్టి వాడిని అప్పగించాలనే దాంట్లో కొంత క్లారిటీ వచ్చి కాస్త ఫలితం దిశగా వెళ్ళే అవకాశం ఉంది. పాయింట్ 2, అంటే అది కూడా అప్పగిస్తారని మనం చెప్పలేము. ఎందుకంటే అజర్ మసూద్ కుటుంబ సభ్యులు చనిపోయారంటే, వాళ్ళ తమ్ముడు చనిపోయాడని మొన్న సైనిక లాంఛనాలతో మరి వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించారు. అలాంటప్పుడు అజర్ మసూద్ని ఎందుకు అప్పగిస్తారు? పైగా అజర్ మసూద్ మీ మీద కక్ష తీర్చుకుంటాం, ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన లేఖ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అది కూడా ప్రాక్టికల్గా సాధ్యమైందో చూడాలి. మిగతా 2 కొంచెం ప్రాక్టికల్గా సాధ్యం కానివే కనపడుతున్నాయి. ఉగ్రవాద శిబిరాలన్నింటినీ ధ్వంసం చెయ్యాలి మీ దేశంలో ఉండే వాటిని భారత్ అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏముండొచ్చు? మా దగ్గర అసలు ఉగ్రవాద శిబిరాలు లేవు అని చెప్తారు. ఎందుకంటే కాల్పులు జరిపి కూడా మేము జరపలేదని చెప్పే కన్నింగ్ ఫెలోస్ కాబట్టి ఉగ్రవాద శిబిరాలు లేవు, మొన్న కూడా మీరు దాడులు చేసింది పౌర నివాసాల మీద దాడులు చేశారన్న ఆరోపణ చేసింది. కాబట్టి మా దగ్గర ఉగ్రవాద శిబిరాలు లేవు అని చెప్తుంది. ఎందుకంటే బహిరంగంగా బాహాటంగా ఒప్పుకునే అవకాశం లేదు కాబట్టి. సో ప్రాక్టికల్గా అది అసాధ్యమని తెలుస్తుంది. అలాగే పీఓకేను స్వాధీనం చేయాలనే అంశం కూడా, పీఓకే అనేది పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని మనం అనుకుంటున్నాం, కానీ అది వాళ్ళు ఏమంటారంటే ఆజాదీ కాశ్మీర్ అంటారు. కాబట్టి వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు, ఆ అంశంలో మాకు సంబంధం లేదని చెప్పే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ 3 డిమాండ్లు భారత్ నుంచి వస్తాయి, కానీ వాళ్ళ నుంచి వచ్చే డిమాండ్లు ఉంటాయి. సింధు జలాల నదీ ఒప్పందం మళ్ళీ పునరుద్ధరించాలి, మాకు నీళ్లు వదలాలి అనే అంశం ప్రధానంగా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇక ట్రేడ్, వీసాల వ్యవహారం కావచ్చు, ట్రేడ్ వాణిజ్యం కావచ్చు, అలాగే దౌత్యం కావచ్చు, ఇతర అంశాలు కూడా వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనపడుతుంది. భారతదేశం మాత్రం వీటేటికి కూడా సుముఖంగా లేదు. ఇవన్నీ సింధు జలాల ఒప్పందం దగ్గర నుంచి, గగన నిషేధం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చించడానికి వీలు లేదని భారతదేశం చెప్పేస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఈ మీటింగ్ అనేది కొంత సందేహాస్పదం అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకవేళ సీజ్ ఫైర్ దిశగా భారతదేశం వెళితే మనం చేసుకోవాల్సిన ఒప్పందాలు ఏంటంటే, ఆల్రెడీ భారతదేశం ప్రకటించింది ఏమని, ఉగ్రవాదులు ఇక నుంచి దాడి చేసి అది పాకిస్తాన్ యుద్ధంగా పరిగణిస్తామని భారతదేశం చెప్పింది. అటువంటప్పుడు ఈసారి నుంచి గనక పాకిస్తాన్లో ఉగ్ర మూలాలు ఉన్నాయంటే పాకిస్తానే సహకరించదు, పాకిస్తాన్ ఎలాగో నిర్మూలించదు. కాబట్టి ఈసారి ఎవరైనా దాడి చేస్తే గనక వాళ్ళ దేశం పాకిస్తాన్లోకి వెళ్ళి ఉగ్రవాదులను చంపేందుకు కావలసిన సహకారం పాకిస్తాన్ అందించాలి అనేది ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా చూసాం, బిన్ లాడెన్ అనే వ్యక్తిని పాకిస్తాన్ సహకారంతో ఏ రకంగా అమెరికా మట్టుబెట్టింది. పాకిస్తాన్కి చేత కాలేదు, అమెరికా మట్టుబెట్టింది. అలాగే ఇప్పుడు కూడా ఈ అంశంలో పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, అక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉంటే మేము వెళ్ళి ధ్వంసం చేస్తామని పాకిస్తాన్ వరకు, అంటే ఆ దేశంతో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం తీసుకోవాలి. ఆ రకమైన అంశాన్ని కనుక తీసుకోగలిగితేనే ఈ చర్చలు సఫలమైనట్టుగా మనం భావించాలి. అలా కాకుండా ఒట్టిగా సీజ్ ఫైర్ ఒప్పుకుంటే కనుక మళ్ళొక్కసారి నిందల పాలు అవ్వాల్సి వస్తుంది. భారతదేశం ఈ అంశంలో వెనుకబాటు గురైందన్న విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది.